వాటి స్పెషల్ ఇన్ డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. ఇక ఆనందంలోనే కాదు, ఆపదలోనూ చేయి విడిచిపెట్టకపోవడమే ప్రేమంటే. అర్థం చేసుకుని ఆత్మస్థైర్యం ఇవ్వడమే ప్రేమంటే. తాను దగ్గరగా ఉన్నా లేకపోయినా తనకు ఇష్టమైన మనిషి నిండు నూరేళ్లు హాయిగా బతకాలని మనసారా కోరుకోవడమే ప్రేమంటే. ఎలాంటి కల్మషం లేని ఇలాంటి ప్రేమ కేవలం ప్రేయసి ప్రియుల సొంత ఆస్తి కాదు. తల్లిదండ్రులు, పిల్లలు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, భార్య భర్తలది కూడా. ఇలాంటి సమాజ శ్రేయస్సు కోరే మంచి వ్యాఖ్యలు చెప్పుకునే మన సంస్కృతి నేడు ఏమైపోయింది? ఆచరణ కరువై హత్యలతో ముగిసిపోయింది. అందుకే ప్రస్తుతం పెళ్ళంటే చావేనా అన్నట్టుగా మారిపోయింది. అమ్మ, అతడంటే నాకిష్టం, తనతో నా పెళ్లి చేయండి అని అడుగుతున్న ఆ ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, బంధించి ఇంకో పెళ్లి చేయడం. ఏంటి మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందా? మా అమ్మాయి అలా లేదు, బుద్ధిగా పెరిగింది, పెంచాం కూడా, మా మాట కాదని ఏ పనే చేయదని చెప్పుకొచ్చే పక్కవారి మాటలు. బాధ్యతగా నడుచుకోవాల్సిన ప్రభుత్వాలు స్వార్థపు రాజకీయాలతో యువతను సమగ్రంగా ఉంచాల్సింది పోయి కులమత రాజకీయాలు చేయడం. అసలు మన సమాజంలో ఆడపిల్లలకు ఏమవుతోంది? పెళ్లైన వారానికే ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసిన భార్య, కన్నతల్లి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి కన్నతల్లినే హతమార్చిన కూతురు, తన సుఖానికి అడ్డుగా ఉన్నారని కనీ పెంచిన పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి గోరుముద్దలు పెట్టిన తల్లి. ఒకటా రెండా? దేశంలో రోజుకో చోట ఈ దారుణాలే వెలుగు చూస్తున్నాయి. ఈ దారుణాలకు కారణం ఎవరు? తప్పులు చేస్తున్నది ఆడపిల్లలంటున్నాం. ఆ ఆడపిల్లలను ఆ దుస్థితికి తీసుకొస్తున్నదెవరు? అమ్మ ప్రేమ కల్మషం లేదు అని చెప్పుకునే మన సంస్కృతిలో ఆ అమ్మే పిల్లలను కడతెచ్చే పరిస్థితులు ఎదుర్కొస్తున్నాయి. ఈ కలికాలంలో పెళ్ళంటే చావేనా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా కొన్ని కలిసివేసే ఘటనలు వెలుగులోకొచ్చాయి. పెళ్లైన మహిళలు ప్రియుడి కోసం భర్తను, కన్న తల్లిని, కన్న పిల్లలను కూడా చంపేంత వరకు వెళ్లిన ఉదాంతాలు మనను కలిసివేస్తున్నాయి. మణిపూర్, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రేమ సంబంధాల్లో చిక్కుకున్న భార్యలు తమ భర్తలను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదాంతాలు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో భర్త నిద్రలో ఉన్నప్పుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా తమ ప్రేమ సంబంధానికి పిల్లలు అడ్డుగా మారుతారనే అనుమానంతో తల్లులు స్వయంగా పిల్లల ప్రాణాలను కూడా తీసిన ఉదంతాలు చూశాం. 2023లో హైదరాబాద్ సమీపంలో జరిగిన ఓ ఘటనలో 2 చిన్నారులను తల్లి హత్య చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. కొన్ని చోట్ల ఆస్తి తగాదాలు, అణచివేత లేదా కుటుంబ బలవంతపు వ్యవస్థ కారణంగా అత్తామామలపై కూడా హత్యల వరకు వెళ్లిన సంఘటనలు వెలుగు చూశాయి. ఇవన్నీ సమాజాన్ని కలిసివేస్తున్న పాశవిక ఘటనలు. ఇలాంటి ఘాతుకాలకు విశ్లేషకులు కొన్ని ప్రధానమైన కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ చెప్పుకొస్తున్నారు. అనధికార సంబంధాలు, భార్యలు తమ ప్రియుడి కోసం భర్తను తాకట్టు పెట్టడం, చివరికి హత్య వరకు వెళ్లడం వాస్తవంగా కనిపిస్తున్నది. మరొక ముఖ్య కారణం ఆర్థిక సమస్యలు. భర్త లేదా అత్తామామల ఆస్తిపై హక్కులు కల్పించాలనే కోరిక లేదా వారితో ఉన్న విభేదాలు హింసకు దారి తీస్తున్నాయి. దీన్నే మానసిక స్థితి కోణంలో పరిశీలిస్తే తీవ్రమైన డిప్రెషన్, భ్రమలు, అంగరక్షణ భావం వంటి మానసిక సమస్యలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొందరు తమపై జరిగిన గృహ హింసకు ప్రతీకారంగా, మరికొందరు పాత ప్రేమను మర్చిపోలేక ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు కేసుల విశ్లేషణలో వెల్లడయ్యింది. అంతేకాదు, సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియా వేదికల్లో ఈ కథనాలు గ్లామరైజ్ అవుతుండటం కొన్ని మనసులపై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు చూసిన ప్రజల్లో భయం, అనుమానం, అసహనం పెరుగుతోంది. కుటుంబ వ్యవస్థపై నమ్మకం కొంత తక్కువతుండగా మహిళల పట్ల మోకాలిపై పెరగాల్సిన గౌరవం అనగా కొందరికి అనుమానంగా మారుతోంది. స్త్రీల పట్ల సెటైరికల్ టాక్లు, అలాగే ఏదైనా దాచుకుంటుందేమో, ప్రేమ కోసం ఎంతకైనా వెళ్తుందేమో అన్న భావనలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే ఇక్కడ అత్యంత ప్రధానంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి ఘాతుకాలు చేసే మహిళలు ఒక పెద్ద మైనారిటీ మాత్రమే. లక్షల్లో ఒకరు, అది కూడా మానసిక, వ్యక్తిగత పరిస్థితుల ప్రభావం వల్ల ఇటువంటి చర్యలకు దారితీస్తుంది. ఈ అపవాదులను అందరికీ వర్తించేలా చూడకూడదు. బాధితులకు, అఘాయిత్యులకు గురైన వారికి న్యాయం జరగాలనే ఆశతో సంఘం ఇటువంటి సంఘటనలను శాస్త్రీయంగా, సహానుభూతితో అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఇటువంటి అరుదైన కానీ కలిచివేసే ఘటనల ఆధారంగా స్త్రీలందరికీ ఒకే కేటగిరీలో ముద్ర వేయడం అన్యాయమే. ప్రతి మహిళను అనుమానంతో చూడడం కాదు, సమస్యను అవగాహనతో, సమన్వయంతో అర్థం చేసుకోవడం సమాజ బాధ్యత. అలాగే మానవీయ విలువలతో న్యాయం కోసం పోరాడుతూ ఈ ఘటనల వెనుకున్న అసలు కారణాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడమే నిజమైన పరిష్కారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు లైవ్ ద్వారా మాట్లాడడానుకున్నారు సోషలిస్ట్ డాక్టర్ భాస్కర్ నాయుడు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సార్ ఏంటి సార్, మరి ఈ మధ్య కాలంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రేమకు నిదర్శనం ప్రేమ అని కాకుండా ఇంకా వేరే వేరే హత్యలు, అనుమానాలు ఈ విధంగా ఈ కోణంలో వెళ్తున్నాయి సార్. అసలు ప్రేమని ఈ రోజు సమాజంలో, అంటే ఈ రోజు రేపు జరుగుతున్న సమాజంలో ఏ విధంగా చూడొచ్చు అంటారు? మంచి టాపిక్ తీసుకున్నారు. సమాజాన్ని పట్టి పీడించేది ఇప్పుడు ఇది రాను రాను పెరుగుతుంది, కానీ తగ్గే సూచనలు కనపడటం లేదు. వీటన్నిటిలో కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కల్తీ అనేది ఒకటి తయారైంది. అన్నిట్లోనూ కల్తీ, ప్రేమలోనూ కల్తీ. మీరు అన్నట్లు తల్లి ప్రేమ కల్తీ లేకుండా ఉండింది, అది కూడా కల్తీ అయిపోతా ఉంది. దీనికంతటికి మూల కారణం ఏంటంటే ప్రపంచంలో, సమాజంలో మానవతా విలువలు, ఒక మనిషికి ఇంకొక మనిషి ఇచ్చే విలువను తగ్గించుకుంటున్నారు, తగ్గిపోతా ఉంది. కాబట్టి విచ్చలవిడితనం పెరుగుతూ ఉంది. ఈ మానవతా విలువలు పెంచుకునేదానికి సరైన వాతావరణం కనపడలేదు. అది స్కూల్లోనూ, చదువులోనూ కనిపించడం లేదు, సమాజంలోనూ కనిపించడం లేదు. మనకు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు, ఈ గ్యాడ్జెట్స్ ఎక్కువైన తర్వాత మనుషుల సంబంధాలు పూర్తిగా దెబ్బతింటా ఉన్నాయి. ఇంకా ప్రమాదమైన స్థితికి పోతాయని భయమేస్తూ ఉంది. దీనివల్ల ఏమవుతా ఉందంటే ఈ మానవతా విలువలు లేని వాళ్ళకు భయం లేదమ్మా, భయం లేదు, నేర్చుకోవాలని ఉండదు. సమాజ విలువల అవసరం లేనప్పుడు వాళ్ళు దేనికైనా తెగిస్తారనే లెవెల్కు ఇది నెమ్మదిగా ఈ సొసైటీలో ఒక శరీరానికి ఎలాగైతే క్యాన్సర్ వచ్చి దెబ్బతింటాయి కణాలన్నీ, మనుషులు ఆ విధంగా దెబ్బతింటున్నారు. దీంట్లో ఈ మనకు చదువులో కానీ లేదా ఎక్కడన్నా అవసరమైన చోట ఒక కౌన్సిలింగ్ ద్వారా కానీ, ఒక పెద్దరికం ద్వారా కానీ నేర్చుకునేదానికి సరైన అవకాశం మనం వాళ్ళకి ఇవ్వటం లేదు. పరిస్థితులు కూడా ఎట్లున్నాయంటే చదివితే చాలు, మార్కులు వస్తే చాలు అనే లెవెల్ ఎక్కువైపోయింది. దాంట్లో మానవతా విలువలు కోల్పోతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ప్రపంచంలో జరిగేది ఏంటంటే తెలివితేటలు బాగానే పెరుగుతున్నాయమ్మా. ఒకప్పటికి పోల్చి చూస్తే ఇప్పుడు పిల్లల్లో కానీ, ఏ వయసు కానీ, 3 ఏళ్ళు కానీ, 4 ఏళ్ళు కానీ, 5 ఏళ్ళు కానీ తెలివితేటలు బాగా పెరుగుతున్నాయి. దాంతో పాటు ఏం పెరుగుతా ఉందంటే మనుషుల్లో అసహనం, కోపం, ఓర్వలేనితనం ఇవి పెరుగుతున్నాయి. ముఖ్యంగా కోపం పెరుగుతా ఉంది ప్రపంచంలో. ఈ తెలివితేటలు, కోపం రెండు ఒక చోట చేరినాయంటే అది సమాజానికే ప్రమాదంగా తయారవుతా ఉంది. ఈ మీరు చెప్పిన నేరం చేసే వాళ్ళందరూ కూడా తెలివితేటలు ఉండేవాళ్లే. వాళ్ళు తెలివితేటలు ఉండి కూడా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, రాంగ్ పర్పస్కు వాడేస్తున్నారు. ఆ తెలివితేటలను సమాజానికి వ్యతిరేకంగా వాడేస్తున్నారు. ఇది పెరుగుతూ ఉంది. మానవతా విలువలు పెంపొందించడానికి ఏం చేయాలనో దానికి పెద్దవాళ్ళంతా కుదుర్చుకొని, ముఖ్యంగా ఈ విలువలు ఇవన్నీ నేర్చుకునేది ఒకటి మన పాఠశాలల్లో, మన చదువుల్లో, మన కాలేజీల్లో. రెండోది సమాజంలో నేర్చుకోవాలా. లేదంటే సమాజంలో అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలా, కుటుంబంలో నేర్చుకోవాలా. కుటుంబ వ్యవస్థ లేదు, చదువులోనూ లేదు, ఎక్కడా చూసి నేర్చుకునేదానికి లేదు. మీడియాని చూసి నేర్చుకుందామంటే దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది, అన్ని మీడియా కూడా కలుషితంగానే కనిపిస్తా ఉంది మాకు. కాబట్టి మనము ఇది చిన్నప్పటి నుంచి దీన్ని మార్చుకుంటూ వస్తే కొంచెం ఈజీ అవుతుంది. దీనికి ముఖ్యం కావాల్సింది పేరెంటింగ్ అంటాం. అంటే పిల్లలు పెంచే విధానంలో ముందులాగా లేదమ్మా. ముందు పిల్లలు 7-8 మంది పుట్టా పెంచే విధానం ఈజీగా ఉండేది, బాధలేదు. ఇప్పుడు పిల్లలు పెంచే విధానంలో పెద్ద ప్రాబ్లం. తల్లిదండ్రులు కూడా సరైన అవగాహన లేకుండా పెంచుతున్నారు. వాళ్ళకి స్ట్రెస్,
వాళ్ళని ఇబ్బంది పెట్టే దీన్ని ఈ వాతావరణం ఎక్కువ కనిపిస్తూ ఉంది. వాళ్ళు విచ్చలవిడిగా తయారైపోతున్నారు. సమాజం ఈ కోవలో నడుస్తూ ఉంది. దీన్ని ఎప్పటికైనా ఇది డేంజరు సమాజానికి. మనము దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకొని, ముఖ్యంగా చిన్నప్పుడు చదువులో నుంచి కొంచెం సమాజాన్ని గురించి, నీతి వాక్యాల గురించి అవి కంపల్సరీగా చేసి నేర్పించి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ సార్. మరి మీరు అన్నట్టుగా ఈ జెన్జీ టైంలో ఈ కాలంలో పిల్లలైతే ఎలా ఉన్నారో, మరి అలాంటి వారికి తల్లిదండ్రులు వాళ్ళు చెప్పే మాటలను విని, అంటే అమ్మ నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని కనుక వారు అన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా చేయకుండా పాతకాలం పద్ధతుల్లో లాగానే నిర్బంధించడం, దూరం పెట్టడం, పక్క వాళ్ళు ఇదంటారు అదంటారు, అంటే మరి ఈ కాలంలో ఉన్న పిల్లలకి అప్పుడు పాటించే పద్ధతులు కరెక్టే అంటారా? కొన్ని విషయాల్లో పాతకాలం పద్ధతులు ఇప్పుడు తెచ్చి ఇమీడియట్గా తక్షణమే వాటిని అందరినీ చేయాలంటే కుదరదు. కానీ ప్రజల్లో కూడా ఈ విషయంలో, ప్రేమ విషయంలో కొద్దిగా మార్పు వస్తుంది. ఇప్పుడు మేము చాలా మందిని గమనిస్తున్నాము. ఎవరైనా పర్వాలేదు ప్రేమించు, ఎందుకంటే సంబంధాలు కుదిర్చేది కూడా కష్టమైపోతా ఉంది, నువ్వు ఇష్టపడితే చేస్తామంటున్నారు. కొంతమంది చాదిష్టం పెట్టుకొని, చాదిష్టంతో, మూర్ఖత్వంతో ఏమ్మా నువ్వు చెప్పి చూడు, ఒకవేళ ఆ సంబంధం వద్దు, మాకు నచ్చలేదు, ఒకసారి బదులు 2 సార్లు చెప్పు, కుదరలేదంటే చేసేయి, మ్యారేజ్ చేసి అంతే. ఎందుకంటే వాళ్ళని చిన్నపిల్లలు కాదు కదా, వాళ్ళకు ఏం చేయాలి అలా చేయాలని వస్తుంది. వాళ్ళ కర్మ వాళ్ళు పడతారు, నేర్చుకుంటారు, పడి లేస్తారు అంతే. అది మనం ఫ్రీడమ్ ఇచ్చేయాలి వాళ్ళకి. ఒకసారి బదులు 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు అంతే. అంతేగాని దాన్ని దండించేది, కోపం పెంచుకునేది, కక్ష పెంచుకునేది అవసరం లేకుండా ఏమ్మా వాళ్ళు ప్రేమ నిజమైందా లేదనేది కొన్ని డిస్కస్ చెయ్యి, వాళ్ళకి అర్థమయ్యేది చెప్పండి. అర్థం చేసుకుంటారో లేదో తర్వాత విషయం. అది చెప్పిన తర్వాత మీ ఇష్టం నాయన అని చెప్పి వదిలేస్తే ఏ బాధ ఉండదు. కరెక్టే సార్. ఎందుకంటే వినకపోయేసరికి ఏమైతుందంటే వాళ్ళంతకు వాళ్ళు ఏదో ఆలోచి చేసుకొని ఇంకా కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, లేదు నాకు ఇది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇది అనుకుంటున్నాను, ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అది ఖచ్చితంగా జరగాలి అనే మైండ్ సెట్తో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు చూసినట్టయితే తల్లి కన్న పిల్లల్ని చంపడము, కట్టుకున్న భార్య భర్తని పిరిడితో కలిసి చంపడము, ఈ దారుణాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. మరి ఇలాంటి సంఘటనలకు మీరేమంటారు? మా ఇష్టం లేని పెళ్లి చేస్తే బలవంతంగా కొంతమంది భయపడో దేని సమాజానికి భయపడో పెళ్లి చేసుకుంటారు. కానీ తర్వాత కాపురంలో వాళ్ళకి లేనిపోనిది వస్తుంది. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసుకుని కాపురం చేస్తుంటే ఆ మనిషికి ఇంకొక మనిషి ఎదురయ్యి ఆ మనిషి దగ్గర ఈమె కోరుకునేది, ఈమె కావాల్సినట్టు ఆ మనిషి సపోర్ట్ ఉన్నాడంటే చిన్నగా బుద్ధి మారుతా ఉంది వాళ్ళకి. ఈ మనిషిని వదిలేసి ఆ మనిషి కావాలంటే, ఈ మనిషి ఎక్కువ అడ్డమైనాడు అనుకో, ఇంకా వాళ్ళకి నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఇప్పుడు సమాజంలో మనుషులను చంపటము, ఇబ్బంది పెట్టడము, అది దానికి సహజంగానే తీసుకుంటున్నారు జనాలు. సినిమాలు అట్లే ఉన్నాయి ఏమో, చంపడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు మేము సైకాలజీ కూడా చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఒక కోడిని గొంతు కోస్తే అది ప్రాణం పోయేది ఒకే సిద్ధాంతం, మనిషిని గొంతు కోసినా ప్రాణం పోయేది ఒకే సిద్ధాంతం. రెండు ఒకటే అనుకునే వాళ్ళు సమాజంలో తయారైపోయినారు ఇప్పుడు ఎక్కువ. అలా కాకుండా మనిషి వాల్యూ మనిషికి ఉంటుంది, కోడి వాల్యూ కోడికి ఉంటుంది. ఎలా చేయాలనేది ఏమో, ఈ మంచి చెడు విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా నశించిపోయిన దానివల్ల ఇలా జరుగుతూ ఉంది. అదే నేను మొదట చెప్పినట్టు కల్తీ ఎక్కువైపోతుంది. తల్లి ప్రేమ కూడా కల్తీ. ఎందుకు తల్లి ప్రేమ కల్తీ అయిపోయింది అంటే, ఆ తల్లి, మేము చాలా మంది కేసులు చూస్తూ ఉంటాము, వాళ్ళు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇష్టం లేని కాపురం చేసి ఏదో ప్రకృతి ధర్మంగా పిల్లలు పుట్టేసి ఇష్టం లేకుండానే పెంచి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు విరక్తి లాగా తయారయ్యి దేనికైనా సిద్ధపడుతున్నారు. వాళ్ళు దేనికైనా సిద్ధపడుతున్నారు. అది పెళ్ళప్పుడే కొంచెం విచారించి మంచిగా మాట్లాడి తర్వాత ఇంకోటమ్మా, భార్య భర్తల మధ్యలో అండర్స్టాండింగ్ తగ్గినప్పుడు వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళిద్దరు వాళ్ళు దాని సరైన జాగాలు చోటు లేదు, ఎవరికి చెప్పుకోవాలి? అప్రోచ్ అంటే లేదు. చెప్తే తల్లిదండ్రులు చెప్తారు, వాళ్ళు తల్లిదండ్రులు గైడెన్స్ సరిగ్గా ఇవ్వటం లే వాళ్ళకి. నేను అప్పుడే చెప్పినాను కదా, వాళ్ళు వదిలేయి, ఇంకో పెళ్లి చేసుకుందువు, నీకేం తక్కువ అనే మాటలు వస్తున్నాయి ఏమ్మా. సో పెళ్లి కాకముందు మనము జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి అయిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా సలహా ఇవ్వాలా, వాళ్ళ సమస్యను ఎట్లా పరిష్కరించకుండా. అందుకే ఇప్పుడు మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంది. మేము కూడా ఎక్కువ కేసు చూస్తున్నాం. ఒకప్పుడు భార్యాభర్తల కౌన్సిలింగ్ అనేది ఉండేది లేదు, వాళ్ళే మాట్లాడుకొని అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు ఆ నేర్చుకునే అవకాశం రాలా వాళ్ళ జీవితంలో. చదువు ఉద్యోగంలోకి వచ్చేసారు, పెళ్లి అయిపోయింది అంతే. చిన్న చిన్న విషయాలు కూడా ఎలా పరిష్కారం చేసుకోవాలో సంసారం అనేది అది ఆ నాలెడ్జ్ లేదు. అదే వాళ్ళ ఉద్యోగంలోనో కంప్యూటర్లోనో సమస్య వస్తే వెంటనే పరిష్కారం చేస్తారు, తెలివితేటలు ఎక్సలెంట్గా బాగా వాడుతున్నారు. ఇంటికి వచ్చే కొద్దికి సమస్య పరిష్కారం వాళ్ళ వల్ల కావటం లేదు, ఎందుకంటే ఆ స్కిల్ లేదు, ఆ నేర్పు లేదు, సమాజ స్పృహ లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు కూడా మనం ఏమనలేం. మనకు సమాజంలో వాళ్ళకి ఇవ్వాల్సిన నేర్పు,
ఈ సమాజ స్పృహను కల్పిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కల్పించాలంటే కష్టం. అది మొదటి నుంచి కొంచెం రావాలి, చిన్నప్పటి నుంచి రావాలి. చిన్నప్పటి నుంచి రావాలంటే తల్లిదండ్రుల బాధ్యత అట్లే ఉంది. మేము పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా మా కౌన్సిలింగ్ వస్తే మేము ముఖ్యంగా తల్లిదండ్రులు పేరెంట్ కౌన్సిలింగ్ మస్ట్, అది కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళలో ప్రాబ్లం ఉందంటే తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది దాంట్లోని మా నమ్మకం సైకాలజీ ప్రకారం. పెళ్లి అయిన వాళ్ళైతే భార్యాభర్తలు కౌన్సిలింగ్ అంటాం. ఏమా ఇవన్నీ సక్రమంగా చేసి అది చిన్నప్పుడే అంటే బిగినింగ్ అప్పుడే కొంచెం ఈజీగా ట్యాకిల్ చేసేది ఈజీ. మనం చెప్తాం కదా, మొక్క ఏమంగదే మాన ఏమంగదంట్లు. సమస్య జటిలం చేసుకొని ఈగో ఎక్కువైపోయి అహం పెరిగిపోయి నీ ఇష్టము నా ఇష్టం అనే లెవెల్కి వచ్చేదాకా మనం దాన్ని పరిష్కారానికి వాళ్ళు రావటం లేదు, సమాజంలో సలహాలు చెప్పేవాళ్ళు లేదు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఏమంటే స్కూల్ కౌన్సిలర్ ఉండాలమ్మా. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు ఈ సమాజ స్పృహ అంటే ఏమి ఒకప్పుడు ఉండిందమ్మా స్కూల్లో. ఇది చెన్నై సూర్య కథలు, ఈ అనిమల్స్ పైన కథలు చెప్పి పిల్లకాయలు దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకునేవాళ్ళు. ఒకప్పుడు ఐకమత్యమే మహాబలం అనే దానికి మాకు ఎన్నో కథలు చెప్పినారు, బాగా నేర్చుకున్నాం. మనం సమాజ స్పృహకు ఎన్నో కథలు చెప్పారు, బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు అవి లేదు. సో మొట్టమొదట తల్లిదండ్రుల కంటే చాలా మందికి టైం లేదంటారు. మేము ఇది వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు, సింగిల్ పేరెంట్స్ ఎక్కువైపోయినారు. తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీ, చిన్న చిన్న ఫ్యామిలీ ఎక్కువైపోయినాయి. వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను లేదన్నా. అందువల్ల ఏం చేయాలంటే ఎవరికి ఇబ్బంది ఉన్నా లేకపోయినా స్కూల్కి అయితే పంపిస్తున్నారు కదా, బడికి పంపిస్తున్నారు కదా. స్కూల్లో ఆ 1వ తరగతి 2వ తరగతిలో మనసులో పడిన కొన్ని విషయాలమ్మా జీవితాంతం ఉండే అవకాశం ఉంది. రైట్ సార్. ఆ సమయంలో మనం రైట్ గా వాళ్ళను మోల్డ్ అంటే వాళ్ళు మలచగలిగితే, వాళ్ళ హృదయాన్ని సరిగ్గా చేయగలిగితే అది తర్వాత రిజల్ట్ ఎప్పుడో 20 ఏళ్ళకో 15 ఏళ్ళకి వస్తుంది. కరెక్టే సార్, మీరు అన్నట్టుగా కౌన్సిలింగ్ చాలా అవసరం. పైగా ఇంతకు ముందు మీరు అన్నట్టుగా స్కూలు కాలేజు అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. సడన్ గా పెళ్లి అనేసరికి వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది, వీళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. సో అలాంటి ఒక ఇద్దరు ఎవరైతే కొత్తగా ఉంటారో అప్పటి వరకు పరిచయం లేని వారిని పెళ్లి బంధంతో ఒకటేసేసరికి ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు ఉక్కిరి అయిపోతున్నారు. దానికి తోడు ఇప్పుడు అనధికార సంబంధాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. మరి అనధికార సంబంధాలు ఎక్కువడానికి కారణం ఏంటంటారు? అనధికారం అంటే మనిషి సహజంగా కొత్త ఒక వింత పాత ఒక రోత అనే సామెత ఉంది, పెద్ద పూర్వకాలం నుంచి కూడా ఉంది. అది కూడా మానవతా విలువ పోయినట్టే. అంటే ఒకటేమ్మా, ఇప్పుడు ఒక 40-50 ఏళ్ళకు ముందు అబ్బాయి అమ్మాయి సరిగ్గా చూసుకునే అవకాశం ఎవరు, పెళ్లి అయితే చేస్తారు. మ్యారేజ్ అయిన తర్వాతనే ఒకరు చూసే కేసులు అప్పుడు. ఏ మైండ్ సెట్ కాపురానికి వెళ్తున్నారు, ఏ మైండ్ సెట్ కావాలంటే మనము మన ఫ్యామిలీ ఇది, ఈయన మన భర్త, మన జీవితాంతం మేము ఉండాలా అని వీళ్ళు అనుకుంటారు. ఆ భర్త కూడా మన జీవితాంతం మనతో ఉంటుంది, ఈమె మన భార్య, మన మనిషి అని వాళ్ళు అనుకుంటారు. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు ఈ బై డిఫాల్ట్ అంటారు. అంటే పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్ గా అండర్స్టాండింగ్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కాపురానికి వెళ్ళే మైండ్ సెట్ వేరుగా ఉంది. అప్పుడు నేను కంటిన్యూ చేయాలని, ఎందుకు కంటిన్యూ చేయాలా అని. సార్ ఒకసారి వినండి సార్, ఇది ఒక కారణం కావచ్చు అంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేసింది, ఇది కూడా ఒక కారణం అంటారా? అది సైడ్ ఎఫెక్ట్ అంటాం మేము. ఆడవాళ్ళు ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండకూడదని మేము అనము. ఎకనామిక్స్ ఇండిపెండెంట్ ఈ మంచితనం ఉంటే అది చెడ్డ కాదు. కరెక్టే సార్. అది కారణంగా మనం అనుకుంటున్నాం, కానీ అది ఉంది కొంతవరకు. లేదని నేను ఎకనామిక్ ఫ్రీడమ్, కానీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఎకనామిక్ ఫ్రీడమ్ కావాలా. అంతేగాని ఎకనామిక్ ఫ్రీడమ్ వల్ల రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు చెప్పుకోకూడదు. అవును సార్, కరెక్ట్ సార్. సార్ మరి ఇంతటి దారుణాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ 1-2 దారుణాలు చూసి ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ అయితే వస్తున్నాయి. పెళ్లి చేసుకోలేము, మాకు పెళ్ళంటే విరక్తి వస్తుంది, పెళ్లిపై మంచి అభిప్రాయాలు లేవు, తీసుకెళ్లి చంపేస్తున్నారు. అంటే ముందు కాలంలో అబ్బాయిల మీద ఉన్న నెగిటివిటీ ఇప్పుడు అమ్మాయిల మీద నెగిటివిటీగా మారిపోయింది సార్. సో దీనివల్ల ఏమవుతుందంటే మంచిగా ఉన్న అమ్మాయిల పైన కూడా ఈ ప్రభావం పడుతుంది సార్, ఎందుకంటే వాళ్ళని కూడా నెగిటివ్ గా చూస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ఈ మధ్య ఆ ట్రెండ్ ఎక్కువ అవుతుంది, మనం పత్రికల్లో కూడా చూసింటాము. ఇప్పుడు మ్యారేజ్ ఇష్టం లేని వాళ్ళు నా హ్యాపీనెస్ నేను ఎందుకు చెప్పుకోవాలా, ఐ హ్యావ్ రైట్ టు బి హ్యాపీ, నేను ఆనందంగా ఉండడానికి నాకు హక్కు ఉంది, నాకు పిల్లలు ఉన్నా ఆనందం ఉండదు, భర్త ఉన్నా ఆనందం ఉండదు అని వీళ్ళు, అబ్బాయిలు కూడా నేను పెళ్లి చేసుకుంటే ఎంజాయ్ చేయలేని వాళ్ళు, ఈ నెగిటివ్ అభిప్రాయం వస్తుంది వాళ్ళు పెళ్లికి ముందే నెగిటివ్. కాబట్టి పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధము. ఎప్పటి నుంచో మన పురాణాల నుంచి దేంట్లో నుంచి జరుగుతూనే ఉంది. అది ఆ పెళ్లి అనేది ఒక మనిషికి ఎంత సెక్యూరిటీ ఇస్తుంది, ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది, ఆ బంధాన్ని ఎంత పిలుస్తుంది, ఆ అటాచ్మెంట్స్ ఎట్లుంటాయి,
ఏమా అది Right, sir. ఆ మెంటాలిటీ ఉంటే దాని కథ వేరుగా ఉంటుంది. రైట్ సార్. మీరు చూసుకున్నట్టయితే ఇలాంటి ఘాతుకాలకి ఒడిగట్టే కన్నా మళ్ళీ కూర్చొని, ఎందుకంటే అయిపోయిన తర్వాత ఏం చేయలేము, దాని తర్వాత కూడా ఒక పరిష్కార మార్గం ఉంటుంది. లేదు మాకు ఇష్టం లేదు, మేము కలిసి ఉండాలనుకోవట్లేదు అని విడిపోయి ఎవరికి వారు చూసుకున్న వారి జీవితం అన్న ముందుకెళ్తుంది. కానీ ఇలా హత్యలు చేసి దారుణాలకు ఒడిగట్టి అసలు వాళ్ళ లైఫ్ని కూడా వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు సార్. అసలు అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అవును అమ్మా, ఈ ఈ కొంతమంది తల్లిదండ్రులు కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటారు. అవును సార్, కరెక్టే. వాళ్ళ ప్రేమ ఉంటుంది, బిడ్డ పైన ప్రేమ ఉంటుంది, అదంతా ఓకే. కానీ బిడ్డలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని వాళ్ళు బ్రాంచ్ ఆఫీస్ లాగా కాదు. మెయిన్ ఆఫీస్ తల్లిదండ్రులు, వీళ్ళు బ్రాంచ్ ఆఫీస్ కాదు, వాళ్ళు ఇండిపెండెంట్ ఆఫీస్ అంతే. వాళ్ళది ఇండిపెండెంట్ మనస్తత్వం. ఏమా నేను చెప్పినట్టు ఎడ్యుకేట్ చేయండి, డిస్కస్ చేయండి. దానివల్ల నష్టాలు లాభాలు మీకు తోచినట్టు వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆ మాట నా దగ్గర ఎత్తద్దు, నువ్వు వాడిని ఆ అబ్బాయినో అమ్మాయినో ఎవరో పెళ్లి చేసుకుంటే నా శవం చూస్తావు నువ్వు. ఈ డైలాగ్లో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఎక్కువ అవుతాను. ఆ బాధ పడలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, తాళి కట్టించుకునే మరుసటి రోజు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. రైట్ సార్, రైట్ సార్, సాటిస్ఫాక్షన్ కోసం ఆ రోజు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్ సార్, రైట్ సార్. ఎందుకు తెచ్చుకోవాలి మనకు? ఏమ్మా అంత దూరం తెచ్చుకోవాలా? చదువుకున్నారు పిల్లకాయలు, వాళ్ళకు తెలివి ఉంది. కానీ వాళ్ళకు ఇంకోటి అంటారు, పెద్దవాళ్ళు మనకు తెలిసింది అంత నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు కదా అని మనం అనుకుంటాం. వాళ్ళకు ఉండే నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. కానీ మన ఎందుకు వద్దంటున్న సంబంధం అనేది డిస్కషన్ లాగా, పోట్లాట కాదు, కమాండ్ కాదు, డిమాండ్ కాదు, బెదిరింపులు కాదు. చర్చించుకోండి. పెంచిన తర్వాత రిజల్ట్ వాళ్ళు నా అభిప్రాయం ఇది, నాకైతే అంత ఇష్టం లేదు, నువ్వు చేసుకుంటానంటే నాకు అభ్యంతరం లేదు, నేను హ్యాపీగా ఒప్పుకుంటానని చెప్పేస్తే వాళ్ళు బాధపడరు, వీళ్ళు బాధపడరు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హైగా పెట్టుకోకూడదమ్మా తల్లిదండ్రులు కూడా. రైట్ సార్, రైట్. నేను చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలా, నేను చెప్పిన వాళ్ళే జరగాలి అని వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్. మేము ఉండేది పెద్దలు ఎందుకు, మిమ్మల్ని అందరి సంబంధాలు చూసాను, నీకేమీ తెలియదు. చాలా మంది నేను గమనించాం తల్లిదండ్రులు, వాడు అమాయకుడు సార్, వానికి ఏమీ తెలియదు, అమ్మాయి అమాయకురాలు, ఆమెకేమి తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు ఏమి తెలియదని. వాళ్ళ లైఫ్ వాళ్ళకు తెలుసు. ఏమ్మా చెప్పడం బాధ్యత, నిర్ణయం వాళ్ళకి వదిలేయాలంతే. దీనిపైన మళ్ళీ పెంచకూడదు. వాళ్ళు చేసుకున్నారనుకో ఓకే, మామూలుగానే వెల్కమ్ చేయాలా, మామూలుగానే మాట్లాడచ్చు, మామూలుగా పోతా ఉండొచ్చు, అంతే. అది జరగటం లేదు సరిగ్గా. రైట్ సార్, కూడా చూస్తే రైట్ సైడ్ దీనిపై చక్కటి విశ్లేషణ అందిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ నాయుడు గారు, చక్కటి విశ్లేషణ అయితే అందించారు. చూస్తున్నారు కదా, రైట్, చూస్తున్నారు కదా, అసలు ఒకరు చేసిన తప్పుకి అందరిపై నేరారోపణ కింద లెక్కబడుతోంది. ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళు వారి పెద్దలతో మాట్లాడుకొని విడిపోయి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు, కానీ ఇలా హత్యలు చేసి వారి లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకోకూడదు. మరి ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం ఏమైనా స్పందించి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుంది.